థ్యాంక్ యూ. పల్లెలు, పల్లె అందాలు అన్నీ మారిపోయాయి. శ్రమజీవులైన పల్లె ప్రజల ఆహార పద్ధతులు కూడా మారిపోయాయి. తద్వారా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇదే అంశం ప్రస్తావించడానికి మన తెలుగు నాటకం విద్యార్థులు విచ్చేస్తున్నారు. చూద్దామా? చూద్దాం. వర్షిత, వర్షిత ఎక్కడున్నావు? ఇక్కడే వంటింట్లో ఉన్నానయ్యా. ఇంతకీ ఇవాళ ఏమొండావు? జొన్న రొట్టె, తోటకూర, టమాటా చేసా. సరే పెట్టు, తింటాను. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. పట్నం నుండి ఓ బాబు గారు ఆయన భార్య ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర మనకు పని కుదిరింది. ఏం పనయ్యా? నాకు తోటమాలి పని, నీకు ఇంట్లో పని, వాళ్ళకి ఇంకంతా మనమే. సరే సరే, అయినా అంత పెద్ద పట్నం వదిలి పల్లెటూరుకి ఎందుకు వస్తున్నారంటావు? ఏమో, ఆ డబ్బున్నోళ్ళ బతుకులే వేరు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకేం తెలుస్తుంది. సర్లే గాని నువ్వు కూడా తిను. వాళ్ళు వచ్చేలోపు మనం అక్కడ ఉండాలి. సరే, నాకు కూడా పనుంది. రేపు అంబలి కాయడానికి రాగులు విసిరాలి. రేపు పొద్దున్నే అంబలి కాస్తా, అది తాగి బయలుదేరదాం. కాస్త కడుపులో ఆసరైనా ఉంటుంది. సరే. దండాలు బాబు గారు. వచ్చావా? రా, త్వరగా రా. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఏది మీ ఆవిడని తీసుకొచ్చావా? ఇదిగోండి బాబు గారు. నమస్కారం బాబుగారు. సర్లే, అమ్మగారికి ఒంట్లో బాగుండదు, పైగా ప్రయాణం వల్ల అలసట. అమ్మగారిని అడిగి ఏమేం పనులున్నాయో కనుక్కో, వెళ్ళు. సరే బాబుగారు. సరే అంకమయ్యా, నువ్వు కూడా ఆ గోశాల పని, ఆ తోట పని చూసుకో, వెళ్ళు. సరే బాబు గారు. వర్షితమ్మా, వర్షితమ్మా, చెప్పండి అమ్మా. పండుగ వస్తుంది, చాలా పనులున్నాయి. అయ్యో, ఎందుకమ్మా కంగారు, నేనున్నాగా. అమ్మగారు, మీరు ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఏమోనే, అప్పుడే బాగుంటుంది, అప్పుడే నీరసంగా అనిపిస్తుంది. అబ్బా, మీరట్ట కూర్చోండి, అన్ని పనులు నేను చూసుకుంటాగా. అబ్బా, ఇల్లంతా అద్దంలా చేసావే. మరి నేనంటే ఏమనుకున్నారమ్మా? ఎంత పనైనా చిటికలో చేసేస్తా. సరేరా. సోయి చెప్తానమ్మా, సోయి చెప్తాను. అమ్మా అమ్మా, ఆ సోది చెప్పుకుందామమ్మా. అమ్మ చెప్పేవి అచ్చంగా జరుగుతాయంట. ఏమోనే, నీ పిచ్చి. సరే, నీ సరదా ఎందుకు పిలువు. సోయి చెప్తానమ్మా, సోయి చెప్తాను. ఓ సోదవ్వ, మా అమ్మగారు పిలుస్తున్నారు, రా అమ్మా. అట్లా కూర్చోండి. సోయి చెప్తానమ్మా, సోయి చెప్తాను. ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్లు చెప్తాను. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. నీ బంగారు సోయి వట్టే తల్లి. ఆ కంచి కామాక్షి వలుకు, మధుర మీనాక్షి వలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లి. ఆ పట్నంలో ఉండొచ్చినావే తల్లి. అబ్బో, సిక్కులే తల్లి, సిక్కులు. ఆ పట్నంలో ఉండి ఆ తిండి తిని తెచ్చుకున్నవే ఈ సిక్కులు. మనోవ్యాధితో బాధపడుతుంటివి. మంచి రోజులు వచ్చినాయే తల్లి, ఇక్కడికి వచ్చినావు కదా, అంతా మంచి జరుగుతుంది. నువ్వు తినే తిండి తీరు తెనులు మార్చుకో, అంతా చక్కబడుతుంది.
నీ బంగారు చేతులతో నీకు సొంత ధాన్యం పెట్టు దీవించెళ్తా. వర్షితమ్మ సోదమ్మకు సార తీసుకొనిరా. సరే అమ్మా. ముగ్గురమ్మల మూలకుటమ్మ బెజవాడ దుర్గమ్మ ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి. సోయి చెప్తానమ్మ సోయి చెప్తాను, సోయి చెప్తానమ్మ సోయి చెప్తాను. అబ్బా నాకు ఈ మధ్య చాలా నీరసంగా అనిపిస్తుంది. 3 పూటలు బాగానే తింటున్నా, తిన్నదంతా ఎక్కడ పోతుందో ఏమో. కొంచెం పని చేస్తానో లేదో కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. సరే అయితే రేపు పట్నం వెళ్ళి డాక్టర్కు చూపించుకుందాం. ఎందుకండి పట్నం, మనలో కూడా డాక్టర్లు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికే వెళ్ళి చూపించుకుందాం. సరే అయితే వెళ్దాం. సరే. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. ఏమైంది? నాకు ఈ మధ్య చాలా నీరసంగా అనిపిస్తుంది డాక్టర్ గారు. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, అస్సలు ఓపిక ఉండడం లేదు, గుండె దడగా అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోండి. మీ డైట్ ఎలా ఉంటుంది? రాత్రులు నిద్ర పడుతుందా? నిద్రకి ఏమి ఇబ్బంది లేదు సార్, తిండి కూడా బాగానే తింటున్నా. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం, అప్పుడప్పుడు పండ్లు. అక్కడే వచ్చిందండి చిక్కు. మనం 3 పూట్ల తింటాం అనుకుంటాం కానీ ఏం తింటామో దృష్టి పెట్టాం. ఎంత తింటే మాత్రం ఏం లాభం సార్, అన్నీ కల్తీ వస్తువులే. పంటలకు రసాయనిక ఎరువులు వాడతారు, ధాన్యం నిల్వ చేయడానికి పురుగుల మందులు వాడతారు. పంట నాణ్యంగా లేనప్పుడు ఎంత తింటే ఏం లాభం సార్? ఉప్పు, పసుపు, నూనె, కారం అన్నీ కల్తీనే. అవునండి, రిఫైండ్ ఆయిల్ మంచిదని టీవీలో ఎన్నో ఆయిల్ వస్తున్నాయి కదా, అవన్నీ నిజమే అంటారా? అవన్నీ నమ్మే పోసపోతున్నారు. అసలు ఈ రిఫైండ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో ఈ మధ్య దినపత్రికలో వచ్చింది, చదువుతా వినండి. రిఫైండ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఈ రిఫైండ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసినవి. ఈ రిఫైండ్ ఆయిల్పై డాక్టర్ బిఎం హెగ్డే గారు ఎన్నో ఉపన్యాసాలను ఇచ్చారు. అవన్నీ ప్రస్తుతం మనకు యూట్యూబ్లో వస్తున్నాయి. ఈ రిఫైండ్ ఆయిల్ వాడడం వల్ల కలిగే నష్టాలు: డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ దెబ్బతినడం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, మెదడు దెబ్బతినడం, స్ట్రోక్, డయాబెటీస్, అధిక రక్తపోటు, క్యాన్సర్, ఎముకల నష్టం, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు, కాలేయం దెబ్బతినడం, కొలెస్ట్రాల్, కంటి సమస్యలు, గుండె సమస్యలు మొదలైనవి వస్తాయి. విన్నారు కదమ్మా? అవునా? అవును డాక్టర్ గారు, ఈ మధ్య గుండె జబ్బులు మరీ ఎక్కువైపోయాయి. 1980కి ముందు గుండె జబ్బులు అనే మాటే లేదు. అవునండి. అవునండి, ఈ మధ్య మనలో కూడా చాలా మార్పులు వస్తున్నాయిగా. ఆర్గానిక్ వస్తువులు, యోగా, వ్యాయామం చేస్తున్నాంగా. అబ్బో, చిలక పలుకులు పలకకు. అందరికీ అన్నీ తెలుసు, పాటించడం మాత్రం వాళ్ళకే తెలుసు. ఇంకో విషయం, మీకు ప్రోటీన్ చాలా అవసరం. అందుకేగా పన్నీర్ ఎక్కువగా తింటాను. ఇప్పట్లో పన్నీర్ లేని శుభకార్యం ఎక్కడిది? ఇక్కడే వచ్చిందండి చిక్కు. భారతదేశంలో 83% పన్నీరు కల్తీనే, మిగతా 17% శుద్ధమైంది. ఇందులో 40% జంతువులకు కూడా ప్రమాదకరం. అసలు ఈ పన్నీర్ ఎలా తయారు చేస్తారో తెలుసా? తెలీదు. చెప్తా వినండి. మైదా, అరోమిక్ పౌడర్, పామ్ ఆయిల్ కలిపిన నకిలీ పాలు లేదా పాల పొడి, యూరియా, కొన్ని కెమికల్స్ కలిపి విషాన్ని తయారు చేస్తారు. పన్నీర్ అధికంగా తినడం వల్ల 10 ఏళ్లలోనే కిడ్నీలో రాళ్ళు, కాలేయం పాడవడం, పేగులు దెబ్బతినడం మొదలైన అనారోగ్యంగా సమస్యలు వస్తాయి. సులభంగా వివరించాలంటే ఇది మనం డబ్బులిచ్చి కొనుక్కునే అనారోగ్యం అన్నమాట. అవునా? ఇప్పటి నుంచి పన్నీర్ అస్సలు తినను. సరేనండి, మందులు రాసిస్తా, వాడండి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి. మీ ఆహార పద్ధతులు మార్చుకోకపోతే ఏం లాభం ఉండదు. సరే అండి, నమస్తే. మంచిది. అమ్మగారు, ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? ఏముందే, తినే పద్ధతులు మార్చమన్నారు, కాచి చల్లార్చిన నీళ్ళు తాగమన్నారు. అవును కానీ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎప్పుడు చూసినా ఉల్లాసంగా పని చేస్తూనే ఉంటావు. అసలు మీరు ఏం తింటారు? అయ్యో, మేమేం తింటామమ్మా? సజ్జ రొట్టె, జొన్న గట్క, రాగి అంబలి, మేము ఎప్పుడు ఇవే తింటాం.
మేము నల్ల నీళ్ళే తాగుతాం, మాకు ఈ నీళ్ళ మిషన్లు ఎక్కడమ్మా? అందుకే మీరు ఇంత కష్టం చేసినా ఆరోగ్యంగా ఉంటారు. సరే వెళ్ళి నీ పని చేసుకో. సరే అమ్మా. ఉన్నారా అండి? ఉన్నాము. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదే, మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదంటగా చూసిపోదామని వచ్చాం. సరే రండి. అమ్మగారు, మిమ్మల్ని చూడనీకి అటుపక్కింటికి ఇస్తాబాయ్ అమ్మగారు, ఇటుపక్కింటి సహస్రమ్మగారు వచ్చారు. అవునా, రండి కూర్చోండి. ఏమమ్మా, ఊరి వాతావరణం పడలేదా ఏంటి? ఆరోగ్యం బాగాలేదంట. అదేం లేదండి, ఇక్కడికి వచ్చాకే కాస్త మనసు కుదట పడింది. ఏముందండి, తినే నూనె నీళ్లు మార్చమని అన్నారు, కాచి చల్లార్చిన నీళ్ళు తాగమన్నారు. అందుకే వీలైతే పాత పద్ధతులు పాటించాలి. మట్టి కుండల నీళ్ళు, రాగి బిందెల నీళ్ళు శ్రేష్టం. ఇప్పుడు అందరూ డబ్బాల్లో నీళ్ళు తాగుతున్నారు. ఇంకా తిండి గురించి అయితే చెప్పనే వద్దు. ఆ న్యూడిల్స్, గీడిల్స్, బర్గర్లు, గిర్గర్లు అవేమో అంటారే, చల్లగుంటాయి చూడు, కూలింగ్లు, గీర్లింగ్లు అవన్నీ తాగొద్దని మా మన్మన్లతో అస్తమానం చెప్తుంటా. అదేదో తింటారే పానీపూరి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదంట. అవునా అమ్మగారు? అవునే, నాకు ఈ మధ్య తెలిసింది. అందుకే అమ్మ, అమ్మమ్మ, నానమ్మలు చేసే సున్నుండలు, నువ్వుల లడ్డూలు, కొబ్బరి లడ్డూలు, దిబ్బరొట్టె, అబ్బబ్బా ఒకటేమిటి ఎన్నో వంటకాలు. అవన్నీ తింటే రాళ్ళను కరిగించే శక్తి కూడా వస్తుందట. సరే అండి, డాక్టర్ గారు చెప్పినవన్నీ పాటిస్తూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా అవసరం ఉంటే మోమాట పడకండి. ఇరుగు పొరుగు ఉన్నదెందుకు? పల్లెల్లో మేమంతా జీలకర్ర బెల్లం అంటి పెట్టుకొని ఉంటాం. కష్టమైన నష్టమైన, సుఖమైన దుఃఖమైన. ఏమంటావే సహస్రమ్మ? నేనేమంటాను, నువ్వేదంటే అదే. అంతేగా? అంతేగా అంతేగా. సరే అమ్మా, వెళ్ళొస్తాం మరి. సరే అండి. ఎవరో వచ్చి వెళ్తున్నట్లున్నారు. అవును, ఇరుగు పొరుగు వాళ్ళు. వాళ్ళ పలకరింపుకు మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంది. అవును మరి, అక్కడి అనుకోన ధ్వనులకు గుండె దడగా ఉండేది. ఇక్కడికి వచ్చాక ఈ ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే ఇక్కడికి వచ్చాం. పల్లెకు పోదాం, పారులు చూద్దాం, చలో చలో, అల్లరి చేద్దాం, చలో చలో. చూశారు కదండి, ఈ మార్పు రావాలి నాటకంలో మన పిల్లలు ఏం చెప్పారో. వాళ్ళు చెప్పిన మార్పుని మన జీవితంలో పాటించే ప్రయత్నం చేస్తే మన జీవితం అందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరేమంటారు? మేమేమంటాం? సరే అంటాం. మార్పు మంచిదే అంటాం. మార్పు తెచ్చుకుందాం. ధన్యవాదాలు.